గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ ఇస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంటున్నాను, ఐఎమ్ ఇండియన్ నేవీ రిటైర్డ్ అండ్ సిజిఎస్టీ ట్యాక్స్ అసిస్టెంట్ ఫ్రమ్ సిజిఎల్. నాకు జాబ్ అనేది కూడా రావడం జరిగింది. చాలామంది పిల్లలు ఈ ఫస్ట్ టైం వీడియో ఎందుకు చూస్తున్నారు వాళ్ళకి ఈ ర్యాంకింగ్ అనేది యూట్యూబ్ చేయడం లేదు. సో లెటస్ సి ఈ క్వశ్చన్స్ ఏమేమి ఎస్ఎస్జిడికి సంబంధించిన ప్రతి క్వశ్చన్ ప్రతి టాపిక్ ఈ పిక్చర్ అనేది మనం చూసినట్లయితే పిక్టోరియల్ లెర్నింగ్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఈ పుస్తకం చాలా బాగుంటాయి. ప్లస్ నాట్ ఓన్లీ దిస్ బుక్స్, ఈ బుక్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి నా ఛానల్ గురించి అవేర్నెస్ లేదు. సో దీస్ ఆర్ ద ఫ్యూ బుక్స్ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్లో కూడా ఇంగ్లీష్ గ్రామర్ కూడా మన దగ్గర ఉంది. సో ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్తే నా గురించి మీకు తెలుస్తుంది. సో లెటస్ సి దీంట్లో ఏమేమి ఉన్నాయి క్వశ్చన్స్ అనేది ఆల్ షిఫ్ట్స్లో. నిన్న ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. హ్యావ్ ఎ లుక్. మ్యాథమెటిక్స్ విల్ బి అప్లోడెడ్. సో లెటస్ సి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి. ఆర్టికల్ 280 రిలేటెడ్ టు ఫినాన్స్ కమిషన్ అనేది డీల్ చేస్తుందన్నమాట. అదేవిధంగా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉంది. అక్కడ బెంగాల్ టైగర్కి చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఇప్పుడు కొత్తగా ఒక నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగిందనమాట. ప్రతి ఒక్క ప్లేస్కి ఏదో ఒక, ఇప్పుడు ప్రయాగ్రాజ్ అని అలహాబాద్ పెట్టడం జరిగింది. అట్లా నేమ్ చేంజ్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు రామ్ గంగా అనే కొత్త పేరుతోటి రావడం జరిగింది. ఫర్దర్ యూరియా అనేది మనం చూసినట్లయితే దీన్ని మనము కార్బమైడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కార్బమైడ్ ఇది ఒక ఆర్గానిక్ కాంపౌండ్. వాటి యొక్క కెమికల్ ఫార్ములా అడగడం జరిగింది. కెమికల్ ఫార్ములా ఏంట్రా అంటే CONH2 ట్వైస్. ఓవరాల్ ఏంట్రా అంటే ఈ క్వశ్చన్స్ అనేది సార్ మాకు రాలేదు, ఇవి కాదు మాకు వచ్చింది వేరేవి అని కామెంట్స్ అనేది రావడం జరుగుతుంది. లెట్ మీ టెల్ యూ గైజ్, 40 డేస్ జరిగే ఎగ్జామినేషన్లో నార్త్ సైడ్ ఒక ప్యాటర్ను, ఇక్కడ ఒక ప్యాటర్ను షఫుల్ చేస్తాడనమాట. మీకు 40 రోజులు వినే ఓపిక ఉంటే 40 రోజులు వినండి అనాలైసిస్. మీ ఎగ్జామ్ జరిగినంత వరకు వినండి. ఎగ్జామ్ 40 రోజులు ఉందనుకో, మొత్తం అనాలైసిస్ వింటే జనరల్ నాలెడ్జ్ మీద 25లో అట్లీస్ట్ 20 పెట్టగలుగుతారనమాట. సో స్కోరింగ్ అనేది ఇక్కడే వచ్చేస్తుంది మీకు. ఎందుకంటే షఫుల్ అవుతుంటాయి. అక్కడ క్వశ్చన్స్ ఇక్కడ క్వశ్చన్స్ అక్కడ. స్టార్టింగ్లో నార్త్ ఇండియన్లో అడిగే క్వశ్చన్ ఇక్కడ అడుగుతాడు, ఇక్కడ అడిగే క్వశ్చన్ మళ్ళీ అక్కడ అడుగుతాడు అనమాట. సో ఎన్ని క్వశ్చన్స్ ఆయన తయారు చేస్తారు, బట్ ఆ షఫ్లింగ్ అనేది మీకు తెలియదు. ఆన్లైన్ వల్ల ఏమవుతుందంటే కొన్ని క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతున్నాయి. సో లెట్ మీ టెల్ యూ, ప్రతి వీడియోని ఇంపార్టెంటే. మీరు ఎలా ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయిపోయి ఉంటారు. రీజనింగ్లో నేను వీక్ సార్, మ్యాథమెటిక్స్లో వీక్ అనుకుంటే ఎక్కడైతే మార్క్స్ కొట్టేయచ్చో అక్కడ మీరు ట్రై చేయండి. సో లెట్ us see వితౌట్ వేస్టింగ్ టైం. జన్ ధన్ యోజన అనేది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే 28 ఆగస్ట్ 2014 అనే ఈ సంవత్సరంలో ఈ జన్ ధన్ యోజన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫర్దర్ మైటోకాండ్రియా, వీటినే పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అంటారు, లేదా ఎనర్జీ ఫ్యాక్టరీస్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ATP అడినోసైన్ ట్రైపాస్పేట్ని ఎనర్జీ క్యారింగ్ మాలిక్యూల్గా గుర్తుంచుకోండి. ఫర్దర్ 2022 ఫీఫా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ సంబంధించి ఎక్కడ జరగనుంది అంటే 2022లో అక్టోబర్లో ఈ విధంగా ఇండియాలోనే జరగనుంది. ఐస్బర్గ్ A76 అనేది ఏంట్రా అని అడిగాడు అనమాట. ఇది ఒక ఐస్బర్గ్ అని గుర్తుంచుకోండి, అంటే మంచు కొండ. హ్యాస్ కార్వ్డ్ ఫ్రమ్ ద వెస్టర్న్ సైడ్ ఆఫ్ ద ఐస్ షెల్ఫ్ లయింగ్ ఇన్ ద వెడల్ సీ ఇన్ అంటార్క్టికా కాంటినెంట్. ఫర్దర్ మొబైల్ అప్లికేషన్ ఈస్ కరెంట్లీ మీన్ ఫర్ కోవిన్ ఫెసిలిటీ లెవెల్ యూజర్స్ టు పర్ఫార్మ్ ఫాలోయింగ్ టాస్క్స్. ఈ కోవిన్ అనే అప్లికేషను ఈ కోవిడ్ బారిన పడిన వాళ్ళ ఆ టైంలో వ్యాక్సినేషన్ కానీ, సూపర్వైజర్స్ కానీ, సర్వేయర్స్ కానీ వాళ్ళందరికీ ఈ అప్లికేషన్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చూసినట్లయితే వీటికి అప్రూవల్ అనేది ఎవరిస్తారో అని అడిగాడు. రాయబరీలో ఉత్తరప్రదేశ్లో మరియు రాయ్గంజ్లో ఈ విధంగా 2 ఎయిమ్స్లు అప్రూవ్ చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్ ఆఫ్ PMSSY అంటే ప్రధాన్ మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన గుర్తుంచుకోండి. వీటి అండర్లో ఎయిమ్స్ అనేది అలాట్ చేయడం జరిగింది. గుప్తా టైంలో వాళ్ళ కాయిన్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఆ కాయిన్స్లో వీణా అనేది మనము చూడొచ్చు. సో అడిగాడు ఎవరి టైంలో ఈ విధంగా కాయిన్స్లో ఈ విధంగా వీనాస్ అనేది మింట్ చేయడం జరిగిందంటే గుప్తాస్ టైంలో. పెన్సిలిన్ కనుగొన్నది స్కాటిష్ ఫిజిషియను అలెగ్జాండర్ ఫ్లెమింగ్. మనకు తెలుసు
యాంపిసిలిన్, పెనిసిలిన్ ఇవన్నీ ఏంట్రా అంటే యాంటీబయాటిక్స్. 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుక్కోవడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, UNCED, దీన్ని మనము ఎర్త్ సమ్మిట్ అని చెప్పుకోవచ్చు. ఇది రియో డి జెనీరోలో బ్రెజిల్లో మొట్టమొదటిగా 1992లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియా అనేది 135 కంట్రీ బికేమ్ వన్ ఆఫ్ ద 135 కంట్రీస్ ఫండమెంటల్ రైట్ ఎడ్యుకేషన్ అనేది, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది చేయడం జరిగింది. 1 ఏప్రిల్ 2010లో ఈ ఫండమెంటల్ రైట్ ఏదైతే ఉందో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది తీసుకురావడం జరిగింది. అకాల్ తఖ్త్ అనేది అకాల్ బున్గా అని చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని శ్రీ గురు హర్గోబింద్ జీ యాజ్ ద ప్లేస్ ఆఫ్ జస్టిస్ అండ్ కన్సిడరేషన్ ఆఫ్ టెంపోరల్ ఇష్యూస్ తీసుకురావడం జరిగింది ఈ సిక్ గురు అనమాట. కళింగ యుద్ధం అనేది లాస్ట్ వార్ ఆఫ్ అశోక అని చెప్పుకోవచ్చు. ఇది కళింగ అనే ప్రాంతము ఒడిశాలో చూడొచ్చు. ఎప్పుడు జరిగిందిరా అంటే 261 BCలో మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన అశోకుడు మరియు కళింగ ప్రాంతం యొక్క రాజుకు సంబంధించిన కళింగ వాళ్ళిద్దరి మధ్యలో 261 BCలో జరిగిందని మనం గుర్తుంచుకోండి. ప్రతి ఒక్క క్వశ్చన్స్ దీంట్లో నిజంగా చెప్తున్నాను, ప్రతి టాపిక్లో దీంట్లో ఉన్నాయన్నమాట. కింగ్స్కి సంబంధించింది ప్రతి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్లస్ జనరల్ నాలెడ్జ్ ప్రతిదీ ఆల్ ఇన్ వన్ బుక్ అనమాట. పాలిటీ కానీ ఎకనామిక్స్ కానీ ప్రతిదీ మీకు తెలియాల్సినవన్నీ దీంట్లో ఉన్నాయి. అండర్ ఎస్టిమేట్ చేయకండి. కాస్ట్ అనేది 1000 రూపీస్ ఇంక్లూడింగ్ పోస్టల్ ఛార్జెస్. ఫర్దర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇది ఐర్లాండ్కు సంబంధించింది. ఇక్కడ పార్ట్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఐర్లాండ్ నుంచి మనం అడాప్ట్ చేయడం జరిగింది. ఆర్టికల్ 36 నుంచి 51 వరకు చూడొచ్చు. స్వీడిష్ బార్న్ ఇన్వెంటర్ ఆల్ఫ్రెడ్ నోబుల్ ఎవరైతే ఉన్నారో ఇతను యాక్సిడెంటల్లీ ఈ డైనమైట్ని కనుక్కుంటాడనమాట. ఈ డైనమైట్ని కనుక్కున్న తర్వాత ఈ విధంగా నోబెల్ పీస్ ప్రైజెస్ ఓస్ట్లో, నార్వేలో ఇవ్వడం జరుగుతుంది. మిగతా అవి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ, మెడిసిన్ అండ్ లిటరేచర్ ఇవన్నీ స్వీడన్లో స్టాక్హోమ్లో ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ఎన్ని ఉన్నారంటే 6 ఫీల్డ్ నుంచి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే చెన్నై ఈజ్ నిక్నేమ్డ్ ద డెట్రాయిట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఎక్కువగా ఫ్యాక్టరీస్ అక్కడ మనం చూడొచ్చు అనమాట చెన్నైలో. ఈ డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అభినవ్ బింద్రా ఎవరైతే ఉన్నారో అతను మొట్టమొదటి ఇండివిజువల్ ఒలింపిక్ గోల్డ్ అనేది రావడం జరిగింది. దానికన్నా ముందు 1932లో ఈ విధంగా మేజర్ ధ్యాన్ చంద్కి టైటిల్స్ వచ్చాయి. ఫర్దర్ మనము 73rd అమెండ్మెంట్ ఏం డీల్ చేస్తుందిరా అంటే అది దట్ ఈజ్ రిలేటెడ్ టు పంచాయత్ రాజ్ సిస్టమ్ అని చెప్పుకోవాలి. దీన్ని ఎప్పుడు లాగు చేశారంటే 1993 ఏప్రిల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్ అనేది దాన్నే మనం సైమన్ కమిషన్గా మనం తెలుసుకోవచ్చు. దీని తర్వాత జరిగిన ఇక్కడ మనం క్వశ్చన్ ఏమని అడిగాడంటే ఏది ఈ విధంగా ద చైర్మన్షిప్ ఈ టైంలో స్టాట్యూటరీ కమిటీ ఉంది కదా, సో ఇక్కడ ఇది 1928లో జరుగుతుందన్నమాట. అయితే దానికన్నా ముందు ఏది జరిగిందని అడిగాడు అన్నమాట. కింద ఆప్షన్స్ ఇచ్చాడు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంట, క్విట్ ఇండియా మూమెంట్ అంట. సో అప్పుడు మీరు ఆన్సర్ ఏమని రాయాలంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది 1920లో జరిగింది, మిగతావన్నీ దాని తర్వాత జరిగాయి. సో 1928లో స్టాట్యూటరీ కమిషన్ అనేది సెటప్ చేయడం జరిగింది. యాక్సిస్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అడగడం జరిగింది. ముంబైలో ఉంది. ముంబైలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI బ్యాంకు, దేర్ ఆర్ వేరియస్ బ్యాంక్స్. అందుకే ఈ పుస్తకాల్లో మీరు చూసినారంటే బ్యాంక్ అండ్ హెడ్ క్వార్టర్స్ ఇవ్వడం జరిగింది ఎకానమీ సెక్షన్లో. బనియాన్ ట్రీ నిన్ననే ఎవరైతే వీడియో చూసారో చెప్పింట సార్ ఇట్లా పావో క్రిస్టాటస్, పీకాక్, బెంగాల్ టైగర్ ఏదైతే ఉందో దాన్ని ప్యాంథరియా టైగ్రిస్ అంటారు. ఫర్దర్ బనియాన్ ట్రీని ఏమని చెప్తారు అని చెప్పి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆక్సిజన్ తగ్గినప్పుడు ఈ విధంగా మనం ఆవిల్ అనేది తీసుకుంటాం. మీకోసం గంటలు చెప్పడం వల్ల నాకు కూడా ఆక్సిజన్ అనేది బ్లడ్ తగ్గిపోతుంది. సో ప్లీజ్ ఐ వాంట్ యూ గైస్ టు షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ ఇట్. బనియాన్ ట్రీ అనేది ఫైకస్ బెంగనెసిస్ దాని యొక్క సైంటిఫిక్ నేమ్ అనమాట. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ బ్యాటిల్. నాకు కామెంట్ సెక్షన్లో ఏ ఇయర్లో జరిగింది చెప్పండి. అహ్మద్ షా అబ్దాలీ మరియు మరాఠాల మధ్యలో జరిగితే అబ్దాలీ గెలుస్తాడు. పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో చాలా బ్యాటిల్స్ ఈ విధంగా ఫైట్ చేశాడు అగైనెస్ట్ ముస్లిం ఇన్వేడర్ అంటే మహమ్మద్ గోరీ. ఆ యుద్ధాలు ఏంటంటే 91, 92లో
ఈ విధంగా 1191-92లో జరిగింది. ఆ యుద్ధాల పేర్లు మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. దలై లామా హ్యాస్ కమ్ అప్ విత్ ద న్యూ బుక్. అది ఏదిరా అంటే ద లిటిల్ బుక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనే పుస్తకాన్ని రేణుకా సింగ్ ఈ విధంగా పబ్లిష్ చేసిందనమాట, ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు నేను కదా ఈ పుస్తకాన్ని ఇంట్రడ్యూస్ చేసినట్లు. ఆబ్వియస్లీ దే షుడ్ బి ఎ టాలెంట్. 4 లక్షలు ఖర్చు పెట్టుకొని ఊరినే మార్కెట్లోకి రాదు. దానికి డబ్బులు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. నాలెడ్జ్, దాంట్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్, టైము, నా 2 years ఎక్స్పీరియన్స్ ప్లస్ దాంట్లో ఉన్న పిక్చరైజ్డ్ డిఫరెంట్ ప్లేసెస్ రావడం, ఇట్స్ నాట్ ఎ జోక్. ద విటమిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫ్యాటీ యాసిడ్స్. ఆ విటమిన్ ఏదైనా అంటే వైటమిన్ ఎఫ్ అని చెప్పుకోవచ్చు. ద ఆథర్ ఆఫ్ వేర్ అబౌట్స్ అనే పుస్తకాన్ని జుంపా లహిరి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ద వైటమిన్ ఫౌండ్ ఇన్ ఫోలిక్ యాసిడ్ ఏదిరా అంటే వైటమిన్ B9 అనేది మనం చూడొచ్చు. టిక్కా డిసీజ్ అనేది దేనికి సంబంధించిందంటే పీనట్స్ అనమాట, అంటే గ్రౌండ్ నట్స్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్లీ డాగ్లాస్ స్టూవార్ట్ అనే అతను మ్యాన్ బూకర్ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది 2020లో. దేనికినా అంటే షగీ బెయిన్, ఇతను ఈ విధంగా రావడం జరిగిందనమాట ఆ బూకర్ ప్రైజ్ అనేది. ద లాస్ట్ బ్యాటిల్ ఆఫ్ అశోక, బ్యాటిల్ ఆఫ్ కళింగ యుద్ధం 261 BC. ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ చండీగఢ్ ఏదిరా అంటే రోజ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. పంచమర్రిలో మనం చూసినట్లయితే అక్కడ స్ట్రాబెర్రీ ఫెస్టివల్ జరుపుకుంటారు. నాగ్పూర్లో ఆరెంజ్ ఫెస్టివల్ జరుపుకుంటారు. డిఫరెంట్ ఫెస్టివల్స్. హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్లో జరుపుకుంటారు అనమాట. ఇవన్నీ మనకు తెలియాల. హ్యాపీనెస్ ఆల్ అరౌండ్ బుక్ అనే పుస్తకాన్ని అభిజిత గుప్తా రాయడం జరిగింది. ఏ వైటమిన్ మోస్ట్ రెడీలీ మ్యానుఫ్యాక్చర్ ఇన్ అవర్ బాడీస్ అంటే మనకు ఫ్రీగా దొరికే విటమిన్ డి అనమాట. దాన్ని క్యాల్సిఫెరాల్ అంటారు. సూర్యుని నుంచి మనకు దొరుకుతుంది. స్కర్వీ అనేది మనం చూసినట్లయితే బ్లీడింగ్ ఆఫ్ గమ్స్, మన గమ్స్ ఉన్నాయి కదా, చిగుర్లు, రక్తం రావడం స్టార్ట్ అవుతుందన్నమాట. వైటమిన్ సి అంటే ఆస్కార్బిక్ యాసిడ్ సైట్రిక్ ఫ్రూట్స్లో దొరుకుతుంది. దీంట్లో సైట్రిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. ఇవి మనము లెమను, ఆరెంజ్ వాటిలో దొరుకుతాయి అన్నమాట. బూకర్ అవార్డ్ అనేది 2000లో ఎవరికి ఇవ్వడం జరిగిందంటే షగీ బెయిన్కి ఈ బూకర్ అవార్డు ఇవ్వడం జరిగింది. మినీమాతా డిసీజ్ అనేది దేనివల్ల రావడం జరిగింది అంటే కాడ్మియం పొల్యూషన్ వల్ల. మినీమాతా డిసీజ్, మినీమాతా బే అక్కడ మెర్క్యూరీ పొల్యూషన్ వల్ల రావడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇది మినీమాతా బే అనేది ఎక్కడుందరా అంటే జపాన్లో ఉందన్నమాట. ఇక్కడ కాడ్మియం కాదు, ఇక్కడ పొల్యూషన్ దేనివల్ల అంటే మెర్క్యూరీ పొల్యూషన్ అని గుర్తుంచుకోండి. విచ్ బ్యాటిల్ వాస్ ఫాట్ బిట్వీన్ మహమ్మద్ గోరీ అండ్ పృథ్వీరాజ్ చౌహాన్ అంటే బ్యాటిల్ ఆఫ్ టర్రైన్ అనేది మహమ్మద్ గోరీ మరియు పృథ్వీరాజ్ చౌహాన్ మధ్యలో జరిగింది. ముస్లిం పవర్ ఇన్ ఇండియా వాజ్ లేడ్ బై విచ్ బ్యాటిల్ అంటే ఒక్కసారి ఈ విధంగా సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టర్రైన్ జరగడం వల్ల ముస్లిం పవర్ అనేది ఇండియాలోకి రావడం జరిగింది. సగా దావా ఫెస్టివల్ అనేది ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ సిక్కిం అని గుర్తుంచుకోండి. ద లిటిల్ బుక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనే పుస్తకాన్ని దలై లామా రాయడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ స్ప్రెడ్స్ బై ఎ టచ్. ఈ విధంగా చేతులు టచ్ చేస్తే చాలు వస్తుందంట. కామన్ కోల్డ్ కొన్ని ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనం దగ్గిన తర్వాత మనం ఏం చేస్తామంటే చెయ్యి కలపడం కానీ ఈ విధంగా చేస్తామన్నమాట. అవి వాళ్ళు ఇట్లా రుద్దుకోవడం కానీ ఇలాంటి ఫ్లూస్ అనమాట, ఇవన్నీ రావడం జరుగుతుందన్నమాట. దూద్ సాగర్ వాటర్ ఫాల్ ఎక్కడుందిరా అంటే గోవాలో మనం చూడొచ్చు. చాలా మంచి వాటర్ ఫాల్. అక్కడ ట్రైన్ కూడా ఇలా మూమెంట్ ఉంటుందన్నమాట. దువాధార్ అంటే అది భోపాల్లో ఉంది, నర్మదార్ అది సంబంధించిందనమాట. ద కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్ అనే పుస్తకాన్ని రామచంద్ర గుహ అనే అతను రాయడం జరిగింది. ఎవరు ఈ విధంగా బుక్ రిలీజ్ చేయడం జరిగింది? సియాసత్ మే సదస్యత అని చెప్పి నితీష్ కుమార్ రిలీజ్ చేశాడని చెప్పుకోవచ్చు. ఎవరిని కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ విక్రమ్ అంబలాల్ సారాభాయ్ అని చెప్పుకోవచ్చు. విఎస్ఎస్సి స్పేస్ సెంటర్ ఎక్కడుందిరా అంటే త్రివేంద్రం. అదే ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అంటే హోమీ జహాంగీర్ బాబా అని చెప్పుకోవచ్చు. ఏ పర్సనాలిటీస్ హ్యాస్ రిటర్న్ ద బుక్లెస్ ఇన్ బాగ్దాద్ అనే పుస్తకాన్ని శశి థరూర్ రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎవరిని ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటారంటే ఆర్కిమిడీస్ ఎవరైతే ఉన్నారో లా ఆఫ్ ఫ్లోటేషన్ లేదా లా ఆఫ్ బాయన్సీ అంటారు. అతను బాటబ్లో దిగుతున్నట్లనే ఆ నీళ్ళన్నీ బయటకు వెళ్ళిపోతా యురేఖా అని చెప్పి అరుస్తాడనమాట. రిషి కపూర్ ఒక కుల్లం కుల్లా అనే పుస్తకము రాయడం జరిగింది. అంటే కుల్లం కుల్లా అంటే ఓపెన్ అనమాట, ఎగ్దమ్
కుల్లం కుల్లా తిరగడం అనమాట. ఆ విధంగా ద బ్యాటిల్ ఇన్ విచ్ అలెగ్జాండర్ డిఫీటెడ్ కింగ్ పోరస్ అంటే బ్యాటిల్ ఆఫ్ హైదస్పస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అక్కడ అలెగ్జాండర్ కింగ్ పోరస్ను ఓడించడం జరుగుతుంది. ఈ హైదస్పస్ అంటే ఏంద్రా అంటే జీలం నది అంటారనమాట. దాన్ని హైదస్పస్ అని వాళ్ళు పిలిచేవాళ్ళు. జీలంనే వేదిక్ రివర్ ఏంట్రా అంటే వితస్తా అంటారు. వేదిక్ రివర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ పుస్తకంలో వేదిక్ రివర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వేదిక్ రివర్స్ అనేది రావి యొక్క వేదిక్ పేరు ఏంట్రా అంటే పారుష్ని అంటారనమాట. సో ఈ విధంగా డిఫరెంట్ బిపాస అనేది బియాస్ యొక్క వేదిక్ నేమ్ అనమాట. అసలు మీకు వేదిక్ నేమ్స్ అంటే తెలియదంటే లెట్ మీ టెల్ యు ఆర్ ఫార్ బిహైండ్. నెక్స్ట్ వచ్చేవి కూడా అవే వేదిక్ నేమ్స్ అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎండమిక్ డిసీజ్ అంటే డయాబెటీస్ అనేది ఈజ్ నాట్ అన్ ఎండమిక్ డిసీజ్. రీసెంట్లీ సోను సూద్ అనే అతను ఓ పుస్తకం రాయడం జరిగింది. ఐఎమ్ నో మెస్సయ్య అనే పుస్తకాన్ని ఇతను కో ఆథర్ ఆఫ్ దిస్ బుక్ అనమాట. అడిగాడు. మీనా కే అయ్యరు కో ఆథరు. రెటినాల్ సైంటిఫిక్ నేమ్ అంటే వైటమిన్ ఏ అని పిలుస్తారనమాట. ఏ బ్యాటిల్ లెడ్ టు ద డౌన్ఫాల్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్ అంటే బ్యాటిల్ ఆఫ్ తల్లికోట వల్ల ఈ విధంగా డౌన్ఫాల్ అయిపోతుంది ఖతం అయిపోతుంది. కనిపెట్టింది దీని ఫౌండర్ ఎవరు విజయనగర సామ్రాజ్యం అంటే హరిహరాన్ బుక్కరాయ. ఆథర్ ఆఫ్ ద బుక్ బేబక్ బాత్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వైటమిన్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్ అంటే మన బ్లడ్ నాన్ క్లాటింగ్ మన ఫైబ్రోనోజన్ అనేది ఉంటుంది. యాంటీ కోయాగులెంట్ వైటమిన్ కే అంటారు. ఇక్కడ బ్లడ్ క్లాటింగ్కి ఏ వైటమిన్ రెస్పాన్సిబుల్ అవుతుందని అడుగుతున్నారనమాట. 2020లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు అంటే క్రిస్ మారిస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఫర్దర్ మీకు మ్యాథమెటిక్స్ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే మీ ఇష్టం. లెట్ మీ టెల్ యూ, నా ఛానల్లో ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. యువర్ లైఫ్ విల్ బీ కలర్ఫుల్. ఐ కెన్ గ్యారంటీ యూ బికాస్ ఇఫ్ యూ బీ విత్ ద సక్సెస్ఫుల్ పీపుల్ యూ విల్ బీ ఏ సక్సెస్. సో ఐ యామ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. Jai Hind, Jai Bharat. Ask me, you can call me. This is my mobile number 766730 252. You take the books, you take the material, whatever you want. I'll provide you the any exam. So let us see what we expect from you.